ఈ వీడియోలో మీకు నేను ఇజ్రాయెల్ నుండి దుబాయ్ కి ఎలా వెళ్ళబోతున్నా అనేది చూపించబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను పవన్ బుంగా. నేను ఉన్న హోటల్ నుండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతున్నాము. మరోసారి బ్యాగ్ అంతా సర్దుకొని రూమ్ ని చెక్అౌట్ చేస్తున్నాము. బయటికి వచ్చి కొద్దిసేపు వెయిట్ చేసే లోపు పిక్ చేసుకోవడానికి కార్ అయితే వచ్చేసింది. లగేజ్ అంతా ఎక్కించి ఇక ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాము. ఎక్కడ నుండి టెలేవే కి వెళ్ళాలి. మా హోటల్ నుండి టెలేవే ఎయిర్పోర్ట్ కి ఒక 2 hours జర్నీ. ఎయిర్పోర్ట్ కి వచ్చి బోర్డింగ్ తీసుకుని గేట్ దగ్గరికి వచ్చేసాం. లగేజ్ చెకింగ్ లో బ్యాగ్ ఎలా పడితే అలా చేసేసారు. మళ్ళీ నేను ఇక్కడ మంచిగా సర్దుకున్నా. ఎయిర్పోర్ట్ లో డ్రింకింగ్ వాటర్ ఎలానే తాగాలి, ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్ గా ఫ్లైట్ లోకి ఎంట్రీ అయిపోతున్నాం. మనం వెళ్ళబోతున్న ఫ్లైట్ ఇదే, ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్. మా ముగ్గురికి ఒకే దగ్గర సీట్ వచ్చింది. విండో నేను తీసుకున్నా, ఎందుకంటే వీడియోస్ తీద్దామని. ఫ్లైట్ కూడా ఇన్ టైమ్ లో తీసేశారు. ఈ ఎయిర్పోర్ట్ నేమ్ ఇప్పుడు చూసా, బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ అట. ఈ ముందు ఎల్సీడీ లో మనం మూవీస్ చూసుకోవచ్చు, లేదా సాంగ్స్ కూడా వినొచ్చు. జస్ట్ రన్వే పైకి వచ్చిన 56 సెకండ్ లో ఫ్లై అయిపోయింది. ఇందులో మన ఫ్లైట్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఫ్లైట్ ఎంత ఎత్తులో వెళ్తుందో, ఎంత టైం లో వెళ్తుందో మొత్తం కూడా ఇందులో చూడొచ్చు. నేను చూస్తున్న మూవీ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మందికి ఇది ఫేవరెట్ మూవీ. మబ్బుల మధ్యలో ఒక్కసారి ఈ చందమామని చూడండి, ఎంత అందమైన వ్యూ ఇది. కొద్దిసేపట్లో ఫుడ్ కూడా ఇచ్చారు. నేను వెజ్ చెప్పుకున్నా, అదే ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉంది. ఇలా 5 hours జర్నీ తర్వాత దుబాయ్ లో నైట్ 8 o'clock కి సేఫ్ గా ల్యాండ్ అయ్యాము. నెక్స్ట్ ఫ్లైట్ 11 కి ఉంది. నెక్స్ట్ వీడియోలో దుబాయ్ టు ముంబై ఎలా వెళ్ళాను అనేది చూపించబోతున్నా. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.